ప్రదేశాల్లో అనధికార విగ్రహాలపై శాసనమండలిలో చర్చ జరిగింది. అనధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, తిరుమల నాయుడు, అలపాటి రాజేంద్ర ప్రసాద్ సభ దృష్టికి తెచ్చారు. నిధుల దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి పేరు ఎత్తడం సరికాదన్నారు. వైఎస్ఆర్ ను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే, అసలు అధికారికంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అనధికారికంగా ఆల్రెడీ మంత్రి గారు సభ ముందుల రహదారి మీద ఎన్ని ఉన్నాయి, పక్కన ఎన్ని ఉన్నాయి, 2500 విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఈ 2500 విగ్రహాలని ఏం చేయబోతున్నారు అనేది కూడా జీవో ఇచ్చామని చెప్పారు. ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేసే దాంట్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? ఇప్పుడు వరకు పెట్టిన విగ్రహాలకి ఏ రకమైనటువంటి అవకాశం కలిగిస్తారు, లేకపోతే అవకాశం కల్పించారు? నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాలైనా ఏ రకంగా వాటిని రక్షణ కల్పిస్తారు, లేకపోతే పూర్తిగా రిమూవ్ చేస్తారా? ఇక్కడి నుంచి ఏం చేయబోతుంది కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు. జీవో ఇచ్చామని చెప్పి జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారబోతుంది అధ్యక్ష. ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మీ ద్వారా మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్ గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి, అందరికీ జనరంజక నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర గారు ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు చూసిన విగ్రహాలు చూసుకోండి, అధ్యక్ష కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారిని కించపరిచేటట్లు, అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు తెలుస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మీరు ఏం చేస్తారో తెలుసుకునే ప్రభుత్వం ఒక నిర్ణయిస్తారు. నేను మీ ద్వారా మంత్రి